హలో అండి, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు మన రాణి అమ్మ కిచెన్లో వెరీ టేస్టీ అల్లం పచ్చడి చేసుకోబోతున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చడి మనందరికీ తెలిసిందే, కానీ ఇది హోమ్ మేడ్ రెసిపీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకైనా, కొంతమంది అయితే అన్నంలో కూడా టేస్ట్ చేస్తారు. ఈ అల్లం పచ్చడి 1 మంత్ అయినా నిలువ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. ఇంకెందుకు ఆలస్యం, మనం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 50 గ్రామ్స్ బెల్లం అండి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 10 to 12 ఎండుమిర్చి, 50 గ్రామ్స్ అల్లం, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, అలాగే సాల్ట్, తగినంత ఆయిల్, తాలింపు దినుసులు. ముందుగా ఒక చిన్న బౌల్లో మనం తీసుకున్న చింతపండుని 2 times కడిగేసి కాస్త నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. అలాగే మనం తీసుకున్న బెల్లాన్ని ఇలా తురిమేసుకోవాలి. అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసి అందులో మనం తీసుకున్న ఎండుమిర్చి వేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేపుకోవాలండి. కాస్త రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయింది కదా, ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇదే కడాయిలో కాస్త మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే మనం తీసుకున్న ధనియాలు 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి కాస్త కలర్ మారేంత వరకు వేపుకోవాలండి. చూసారా, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కాస్త వేయించుకోవాలి. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంటే మనకు స్మెల్ తెలుస్తుంది వేగినట్టుగా. చూసారా, ఈ కలర్ రావాలండి అల్లం ముక్కలు. అంటే ఇప్పుడు వేగినట్టు. ఇవి కూడా కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసినవన్నీ పూర్తిగా చల్లగైపోయాయి. ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ వేసుకుందాము. మంచిగా పౌడర్ లాగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మరొకసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి మిక్సీ వేసేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు అల్లం పచ్చడికి తాలింపు వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు కాస్త చిటపటలాడాక ఇప్పుడు అందులో మినపప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కాస్త వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కాస్త ఇంగువ వేసేసుకొని కలిపేసుకోవాలండి. అంతే, మనకి అల్లం పచ్చడికి తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూకుడు దించేసుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి మిశ్రమాన్ని కలిపేయడమే. ఈ అల్లం పచ్చడి మనకి బయట 20 to 30 days ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఒక 1 డేకి అనుకున్నారనుకోండి, కాస్త వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇలా కూడా టేస్ట్ చేయొచ్చండి.
ఏ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఇడ్లీకి కానీ, దోశకు కానీ, పెసరట్టుకు కానీ, ఏ బ్రేక్ఫాస్ట్కైనా మీరు దీన్ని టేస్ట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణి అమ్మ కిచెన్. Like and share with your friends and family.